మహాభారతం ఆదిపర్వం తృతీయ శ్వాసము. తరువాత ఆ కథకుడు ఉగ్రశ్రవణుడు శౌనకాది మహామునులను చూచి ఇలా చెప్పసాగాడు. సర్పయాగము అలా అర్ధాంతరంగా ముగిసిపోయింది. జనమేజయుడే యాగానికి విచ్చేసిన ఋత్వికులకు బ్రాహ్మణులకు దక్షిణలు సంభావనలు ఇచ్చి సత్కరించాడు. ఆ యాగానికి వచ్చిన వ్యాస మహామునిని వైశంపాయనాది ఆయన శిష్యులను భక్తితో పూజించాడు. ఒకరోజు జనమేజయుడు వ్యాస భగవాను చూచి, మహాత్మా, మీలాంటి పూజ్యులు భీష్ముడు లాంటి కురువృద్ధులు దగ్గర ఉండి కురు సామ్రాజ్యాన్ని పంచి ఇచ్చారు కదా, హాయిగా రాజ్యసుఖాలని అనుభవించక పాండవులు కౌరవులు ఎందుకు యుద్ధం చేసుకున్నారు? అసలు అన్నదమ్ముల మధ్య కలహం ఎందుకు పుట్టింది? నా తాత ముత్తాతల గురించి వినవలనని కోరికగా ఉన్నది అని దయచేసి వివరించండి అని చేతులు జోడించి ప్రార్థించాడు. అప్పుడు వ్యాస భగవానుడు తన పక్కనే ఉన్న వైశంపాయనుడిని చూచి, నాయనా వైశంపాయ, భారత కథను జనమేజయునకు చెప్పుము అని ఆదేశించాడు. తరువాత జనమేజయుడు వైశంపాయనుని పూజించి మహాభారత కథను వినడానికి బంధుమిత్రుల పురోహిత సహితంగా కూర్చున్నాడు. అప్పుడు వైశంపాయనుడు వ్యాస భగవానునికి నమస్కరించి ఆయన ఆశీర్వాదం పొంది మహాభారత కథను ఇలా చెప్పుతున్నాడు. జనమేజయ, ఈ మహాభారత కథ భగవాన్ శ్రీ వ్యాసుని చేత రచించబడినది. ఇక్కడ అందుకని ముందు మనము వ్యాసుడు ఎలా జన్మించాడు అని తెలుసుకుందాం. ఆ రోజుల్లో చేది దేశాన్ని వసువు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఒకరోజు ఆ రాజు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్న మహామునులను చూసి వెంటనే వసువు కూడా అక్కడే కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఇది చూచి ఇంద్రుడు ఆయన దగ్గరకు వచ్చాడు. మహారాజా, రాజ్యపాలన చేయవలసిన వాడవు, ఈ తపస్సు ఏమిటి? నాతో స్నేహం చెయ్యి, నీకు దైవత్వం ప్రసాదిస్తాను. నువ్వు రాజ్యపాలన చేసుకుంటూ నా దగ్గరకు వస్తూ ఉండు అని వరమిచ్చాడు. ఇంద్రుడు వసువుకు ఏ ఆయుధమునకు లొంగని వాడని పుష్పములు కల ఇంద్రమాలను దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయు సామర్థ్యము గల ఒక వేణుయష్టిని ప్రసాదించాడు. అప్పటి నుండి వసువు అభిమానాన్ని ఎక్కి దేవలోకానికి వస్తూ పోతూ ఉండేవాడు. అందుకే అతనికి ఉపరిచర వసువు అని పేరు వచ్చినది. వసువు ప్రతి సంవత్సరం తన రాజ్యంలో ఇంద్రుని ఉత్సవాలు జరిపించాడు. అతను నివసిస్తున్న నగరానికి పక్కనే శుక్తిమతి అనే నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ నది పక్కనే కోలాహలము అనే పర్వతము ఉన్నది. అతి సోయగంగా వంపులు తిరుగుతూ ప్రవహిస్తున్న ఆ నదిని చూచి కోలాహలుడు మోజుపడ్డాడు. ఆ నదికి అడ్డంగా పడ్డాడు. ఒకరోజు అటుగా వస్తున్న వసువు అది చూసి తన బలంతో ఆ పర్వతాన్ని పైకి లేపాడు. అప్పటిదాకా శుక్తిమతి నదికి కోలాహల పర్వతానికి సంపర్కం జరగడం వల్ల వారికి గిరిక అనే కుమార్తె, పశుపదుడు అనే కుమారుడు జన్మించారు. ఆ ఇరువురిని శుక్తిమతి నది వసువుకు కానుకగా ఇచ్చింది. వసువు సంతోషించి గిరికను వివాహమాడాడు. వసుపదుడిని తన రాజ్యానికి
సేనాపతిగా నియమించాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్ళాడు. అడవిలో ఉండగా వసువుకు అందాల రాశి అయిన తన భార్య గిరిక గుర్తుకు వచ్చింది. ఆమెను తలుచుకుంటూ ఉంటే అతనికి వీర్యము పతనమైంది. వెంటనే వసు ఆ వీర్యాన్ని ఒక ఆకుడొప్పలో సేకరించాడు. ఆ డొప్పను ఒక డేగ మెడకు కట్టి తన భార్య గిరికకు ఇవ్వమన్నాడు. ఆ డేగ ఆ దొప్పను తీసుకొని ఆకాశంలో ఎగురుతూ ఉంటే మరొక డేగ చూసింది. అదేదో తినే పదార్థం అని దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించింది. రెండు డేగల పోట్లాట జరిగింది. ఈ గొడవలో ఆ వీర్యం ఉన్న దొప్ప యమునా నదిలో పడిపోయింది. అద్రిక అనే అప్సరస బ్రహ్మదేవుడి శాపం వల్ల చేపగా మారి యమునా నదిలో ఈత కొడుతూ ఉంది. ఆకు దొప్పలో నుండి జారిన వసువు వీర్యము సరాసరి ఆ అప్సరస నోట్లో పడింది. అద్రిక గర్భం దాల్చింది. ఒకరోజు జాలర్లు వేసిన వలలో ఈ అద్రిక పడింది. జాలర్లు చేప రూపంలో ఉన్న అద్రికను కోశారు. అందులో నుండి ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డను చూచారు. వెంటనే అద్రిక అప్సరసగా మారి దేవలోకంలోకి వెళ్ళిపోయింది. ఆ బిడ్డను జాలరు తమ రాజైన దాశరాజుకు ఇచ్చారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. మగబిడ్డ మత్స్య దేశానికి రాజయ్యాడు. ఆడపిల్ల మత్స్యగంధి అనే పేరుతో దాసరాజు ఇంటిలో పెరుగుతూ ఉంది. తండ్రి లేనప్పుడు యమునా నదిలో పడవ నడుపుతూ ఉంది. ఒకరోజు వశిష్ఠ మహామునికి మనుమడు శక్తి మహాముని కొడుకు అయిన పరాశర మహాముని యమునా నదిని దాటడానికి వచ్చాడు. పడవలో ఉన్న మత్స్యగంధిని చూచాడు. ఆమెను మోహించాడు. తన సంపర్కం జరపవలసిందిగా కోరాడు. ఆమె భయపడింది. కాదు అంటే శాపం పెడతాడేమో అని వణికిపోయింది. మహాత్మా, నేను కన్యను, జాలరి పుత్రికను, ఒళ్ళంతా చేపల వాసన, మీరు తట్టుకోలేరు. నేను నా కన్యత్వమును పోగొట్టుకొని మరల నా తండ్రి ముఖము ఎలా చూడగలను అని వివరించింది. అప్పుడు పరాశరుడు, బాల, నీవు జాలరి పుత్రికవు కావు, వసురాజు వీర్యమునకు జన్మించిన దానవు. నీ కన్యత్వము చెడకుండా నీతో సంగమించదను అని తన మహిమతో ఆమె ఒళ్ళంతా ఒక యోజన దూరం సుగంధాలు వెదజల్లేటట్లు చేశాడు. అప్పటి నుండి ఆమె యోజన గంధి అయింది. మహాత్మా, ఇది పట్టపగలు, మనం సంపర్కం జరిపితే అందరూ చూస్తారు అని మరో సాకు చెప్పి తప్పించుకోబోయింది. దానికి పరాశరుడు ఆకాశంలో మేఘాలను ఆవరింపజేసి లోకమంతా చీకటి చేశాడు. ఇంకా ఆమె చేసేదేమి లేక పరాశరుడితో సంపర్కానికి ఒప్పుకుంది. తత్ఫలితంగా ఆ సత్యవతికి వ్యాసుడు జన్మించాడు. పుట్టిన వెంటనే వ్యాసుడు తల్లికి నమస్కరించి, అమ్మా, నేను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను. నీకు అవసరం వచ్చినప్పుడు నన్ను తలుచుకో, నేను నీ వద్దకు వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వ్యాసుడే వేదాలను విభజించాడు, మహాభారత కథను రచించాడు. తరువాత దేవదానవ అంశాలతో భీష్ముడు మొదలైన కుర్రాజులు పుట్టారు అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పగా, జనమేజయుడు, మహాత్మా, దేవతల అంశతలో పుట్టిన వాళ్ళు ఇలా రాజ్యం కోసం యుద్ధం చేసుకోవడం ఏమిటి అని అడిగాడు. దానికి వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. జనమేజయ, పరశురాముడు 21 సార్లు క్షత్రియుల మీద యుద్ధం చేసి లోకంలో ఉన్న క్షత్రియులందరినీ చంపేశాడు. అప్పుడు వారి భార్యలందరూ సంతానం కావాలను అని
కోరికతో అప్పటి ధర్మం ప్రకారం ఉత్తమమైన బ్రాహ్మణుల అనుగ్రహంతో పుత్ర సంతానాన్ని పొందారు. మరల రాజవంశాలు వృద్ధి చెందాయి. రాజులు ధర్మం తప్పకుండా పరిపాలించారు. సకాలంలో వానలు కురిశాయి, పంటలు వృద్ధి చెందాయి, ప్రజా ఆయుర్దాయం పెరిగింది, మరణాలు తక్కువయ్యాయి, భూభారం ఎక్కువయింది. భూదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్ళి భూభారాన్ని తగ్గించమని వేడుకుంది. అప్పుడు దేవతల అంశలతో పాండవులు, ఇతర రాజులు జన్మించారు. రాక్షసుల అంశలతో శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలైన వారు జన్మించారు. వీరి వలన మహాభారత యుద్ధం జరిగింది. 15 అక్షయునుల మంది చనిపోయారు. భూభారం తగ్గిపోయింది అని వివరించాడు వైశంపాయనుడు. అప్పుడు జనమేజయుడు, మహాత్మా, దేవదానవులు ఈ భూమి మీద ఎలా జన్మించారో వివరంగా తెలుపండి అని వేడుకున్నాడు. దానికి వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. జనమేజయ, ఈ సృష్టికి మూలం బ్రహ్మదేవుడు. ఆయనకు 6 మానస పుత్రులు. వారు మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్యుడు, పులాహుడు, క్రతువు అని ఈ 6 సృష్టించాడు. మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటనవేలు నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమ చేతి బొటనవేలు నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారిరువురికి 1000 మంది మహాపురుషులు జన్మించారు. దక్షునికి 50 మంది కుమార్తెలు జన్మించారు. అందులో 13 మందిని కశ్యపునకు ఇచ్చాడు. వారిలో దితి అనే ఆమెకు హిరణ్యకశ్యపుడు జన్మించాడు. హిరణ్యకశ్యపుని కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదునికి 3 కొడుకులు. అందులో విరోచనుడికి బలి జన్మించారు. బలి కొడుకు బాణాసురుడు. ధను అనే స్త్రీకి 40 మంది దానవులు కలిగారు. అలా దానవ సంతతి పుట్టింది. సింహిక అనే దానవ వనితకు రాహు జన్మించాడు. పినతకు అనూరుడు, గరుడు జన్మించారు. అనూరుడికి సంపాతి, జటాయువు పుట్టారు. కద్రువకు శేషుడు, వాసుకి మొదలైన పాములు పుట్టాయి. బ్రహ్మ మానస పుత్రులలో 2వ వాడైన అంగీరసునకు ఉతద్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు అయినాడు. అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహామునులు జన్మించారు. 4వ వాడైన పులస్త్యుడు అనే బ్రహ్మ మానస పుత్రునకు రాక్షసులు జన్మించారు. 5వ వాడు పులాహుడు అనే మానసపుత్రునకు కిన్నరులు, కింపురుషులు జన్మించారు. 6వ వాడు క్రతు అనే మానసపుత్రునకు పక్షి జాతి పుట్టింది. దేవుడు అనే మను కొడుకు ప్రజాపతి. ప్రజాపతికి అష్టవసువులు జన్మించారు. అందులో ప్రభావసుడు అనే వసువుకు విశ్వకర్మ జన్మించాడు. బ్రహ్మ హృదయం నుండి భృగు మహర్షి జన్మించాడు. భృగుడి కొడుకు కపి. ఆ కపి కొడుకు శుక్రుడు. ఆ శుక్రుడు రాక్షసులకు గురువు అయ్యాడు. భృగువుకు కుమారుడు చెవ్వనుడు. చెవ్వనుడి కొడుకు ఔర్యుడు. ఔర్యుడి కొడుకు జమదగ్ని. జమదగ్ని కొడుకు పరశురాముడు. ఇంకా భూలోకంలో పైన చెప్పిన దేవదానవ అంశాలతో రాజులు జన్మించారు. మహావిష్ణు అంశతో శ్రీకృష్ణుడు, ఆదిశేషుడి అంశతో బలరాముడు, లక్ష్మీదేవి అంశతో రుక్మిణి, అప్సరసల అంశతో
16,000 మంది గోపికలు జన్మించారు. ప్రభాసుడనే వసువు అంశతో భీష్ముడు, బృహస్పతి అంశతో ద్రోణుడు జన్మించారు. కామము, క్రోధము కలిసి అశ్వత్థామగా ద్రోణుడికి పుట్టాడు. మరుత్తుల అంశములతో విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు జన్మించారు. సిద్ధి బుద్ధి అంశాలతో కుంతి, మాద్రి పుట్టారు. యమధర్మరాజు మాండవ్య మహాముని శాపం కారణంగా విదురుడిగా జన్మించాడు. ఏకాదశ రుద్ర అంశాలతో కృపాచార్యుడు, సూర్యుని అంశాలతో కర్ణుడు జన్మించారు. హంసుడు అనే గంధర్వుడు ధృతరాష్ట్రుడిగా జన్మించాడు. మతి అనే దేవత గాంధారిగా పుట్టింది. కలి అంశతో దుర్యోధనుడు పుట్టాడు. హిరణ్యకశిపుడు శిశుపాలుడుగా పుట్టాడు. ప్రహ్లాదుడు శల్యుడిగా పుట్టాడు. విప్రచిత్తి అనే దానవుడు జరాసంధునిగా పుట్టాడు. అశ్వపతి కృతవర్మగా పుట్టాడు. కాలనేమి కంసుడిగా జన్మించాడు. గుహ్యకుడు శిఖండిగా పుట్టాడు. మరుద్గుణాంశాలతో పాండురాజు పుట్టాడు. యముడి అంశతో ధర్మరాజు, వాయుదేవుడి అంశతో భీముడు, ఇంద్రుడి అంశతో అర్జునుడు, అశ్వినుల అంశాలతో నకుల సహదేవులు పుట్టారు. శ్రీ అంశతో ద్రౌపది జన్మించింది. అగ్ని అంశతో దృష్టద్యుమ్నుడు జన్మించాడు. ఇంకా భారత చక్రవర్తుల చరిత్ర సవివర్తంగా చెబుతాను వినండి అని జనమేజయుడికి వైశంపాయనుడు చెబుతున్నాడు. దక్షిణ కుమార్తె అదితి, ఆమె భర్త కశ్యపుడు, వారి కుమారుడు వివస్వంతుడు, వివస్వంతుడి కుమారుడు వైవస్వత మనువు. వైవస్వత మనువుకు ఈ మానవ లోకంలోని 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు జన్మించారు. చంద్రుడి కొడుకు బుధుడు, బుధుడి కుమారుడు పురూరవ చక్రవర్తి. కానీ ఆ చక్రవర్తికి ధనాశాపరుడు బ్రాహ్మణుల ధనాన్ని అపహరించాడు. ఇది బ్రహ్మదేవునికి తెలిసింది. విషయం ఏమిటో అని తెలుసుకొని రమ్మని సనత్ కుమారుడు మొదలైన మహామునులను పురూరవుని వద్దకు పంపించాడు బ్రహ్మ. పురూరవుడు వారిని గౌరవించకపోగా పరిహసించాడు. దానికి ఆ మహామునులు కోపించి అతనిని వెర్రివాడు కమ్మని శపించారు. పురూరుని భార్య ఊర్వశి అనే అప్సరస, వారికి 6 కొడుకులు. అందులో ఆయుషుడు అనే పుత్రునకు 5 కుమారులు జన్మించారు. వారిలో నహుషుడు చక్రవర్తి అయినాడు. నహుషుని భార్య పేరు ప్రియంవద. నహుషుని కొడుకు పేరు యయాతి. యయాతికి శుక్రుడి కుమార్తె అయిన దేవయాన వలన 2 కుమారులు. వృషపరుడు అనే రాక్షసరాజు పుత్రిక శర్మిష్ట వలన 3 కుమారులు కలిగారు. శుక్రుడి శాపం వలన యయాతికి ముసలితనం ఆవరించింది. యయాతి కొడుకులను పిలిచి, కుమారులారా, మీలో ఒక్కరు నా ముసలితనాన్ని తీసుకొని మీ యవ్వనాన్ని నాకిస్తారా అని అడిగాడు. ఊరుడు అనే కుమారుడు తన యవ్వనాన్ని తండ్రి యయాతికి ఇచ్చి అతని ముసలితనాన్ని తను గ్రహించాడు. ఇక్కడ జనమేజయ మహారాజుకు ఒక సందేహం వచ్చింది. వైశంపాయన మహర్షి క్షత్రియుడు, చక్రవర్తి అయిన యయాతి మహారాజు బ్రాహ్మణుడు, రాక్షసులకు గురువు అయిన శుక్రుని కుమార్తెను ఎలా పెళ్లి చేసుకున్నాడు? శుక్రుడు యయాతికి ఎందుకు శాపం ఇచ్చాడు అని
అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు ఈ విధంగా చెప్పసాగాడు. మిగతాది మరుసటి రోజు చెప్పుకుందాం. సెలవు.